తెలియజేస్తున్నాను. మీకు నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది ఆర్యాపురం కోఆపరేటివ్ ఆటోనమీ ఎన్నికల నిమిత్తం. అక్కడ జరిగిన ప్రెస్ మీట్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా అందరితోటి ఆ పెద్దలందరితో కూడా సఖ్యతగా ఉండి అందరం కూడా కలిసిమెలిసి ఉండి రాజమండ్రిలో రాజకీయాలు చేశాం. వారికి బ్యాంకు పరంగా కొన్ని విషయాలు వారి దృష్టికి వెళ్ళని కారణంగా వారికి మాకు ఉన్న సాన్నిహిత్యంతో కొన్ని విషయాలు పత్రికా ముఖంగా వారికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో 105 సంవత్సరాల క్రితం సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవారి వర్గాలకు సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపరచుకోవడం కోసం ఒక చిన్న సంస్థగా ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించి అనేక కోట్ల మందికి ఆయన అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఈ బ్యాంకు ద్వారా తీర్చడం జరిగింది. ఇది రాష్ట్రంలో 5వ అతిపెద్ద బ్యాంకు. ఇలాంటి బ్యాంకులో నేను గతంలో పనిచేయడం, ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉండటం మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావించి ఇది ఒక పవిత్రమైన దేవాలయంగా భావించి ఈ బ్యాంకుకి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. దీంట్లో రాజకీయాలకు అతీతంగా ఇది కేవలం స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆశిస్తూ కొన్ని విషయాలు మీ ముందు చిత్రం జరుగుతుంది. వారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మీకు 105 సంవత్సరాలు అయిందండి బ్యాంకు స్థాపించి. ఈ మధ్యకాలంలో అంటే 105 సంవత్సరాల నుంచి అనేక రకమైన అభివృద్ధి చెందింది. ఈత బత్యాలు పెరిగి, అలాగే ఖాతాదారులు పెరిగారు. అదేవిధంగా ఆ బ్యాంకు ఉన్న చైర్మన్కి 5 సంవత్సరాలకి సుమారుగా 35 లక్షలు గౌరవ వేతన జీతభత్యాలు ఇస్తారు. అలాగే చల్లా శంకర్రావు గారు ఉండగా ఆయనకు వచ్చిన జీతభత్యాలు ఏదైతేనే సుమారుగా 35 లక్షల రూపాయలు. ఆయన ₹1 కూడా దానిలో జీతం తీసుకోకుండా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యకి సంబంధించి సహాయం చేయడం కాకుండా పేదవారు ఎవరైతే ఆరోగ్యం బాగోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి దాన్ని ఉపయోగించడం, ఇలాగా 35 లక్షలు కూడా ఆయన దాన ధర్మాలు చేయడం జరిగింది. ఇది 105 సంవత్సరాల బ్యాంక్ చరిత్రలో ఒక ఉన్నతమైన విశిష్టమైన విషయం. ఇది పెద్దలందరూ గమనించాలి. అదేవిధంగా నేను మాట్లాడుతూ డివిడెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది పెద్దలు. 2014 నుంచి 19 వరకు ఉన్న మేము 5 సంవత్సరాల్లోని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 15% డివిడెంట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 24 వరకు డివిడెంట్ ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది పెద్దలు గమనించాలని మరొకసారి వారికి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మరి మీ పార్టీ సభ్యులే దీన్ని మొన్నటి వరకు పాలక మండలి గారు వ్యవహరించారు. నామినేటెడ్ పదవుల్లో 2 బ్యాచ్లు మారారు. వారందరూ కూడా పెద్దలుగా మీకు చెప్పి ఉండకపోవచ్చు. మీకు తెలియదనే ఉద్దేశంతో ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేము 15% 5 సంవత్సరాలు కంటిన్యూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము 2014 నుంచి 19 వరకు ఉన్న కాలంలో మేము పాలక మండలి పదవులు చేపట్టేటప్పటికి 340 కోట్లు డిపాజిట్స్ ఉండటం జరిగింది. మేము వచ్చిన తర్వాత 2019 మేము పాలక మండలి దిగే టైంకి 680 కోట్లు దాన్ని పెంచడం జరిగింది. అంటే సుమారుగా 290 కోట్లు. అంటే ఈ 95 సంవత్సరాల్లోని ఏ పాలక మండలి కూడా
సాధించలేనంత గొప్ప విజయాన్ని మీరు సాధించామని మీ పత్రికా ముఖంగా వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా లోన్స్ విషయంలోకి వస్తే 2013 డిసెంబర్ నాటికి 254 కోట్లు ఉందండి. అంటే మేము పదవి చేపట్టే టైంకి, చల్లాశంకర్ గారు పదవి చేపట్టే టైంకి 254 కోట్లు. దాన్ని మేము మా పదవీ కాలం ముగిసే టైంకి 400 కోట్లు లోనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 146 కోట్లు లోనింగ్ పెంచడం జరిగింది. అంటే మేము చేసింది ప్రగతి కాదా అనేది పెద్దలు గమనించాలి. అదేవిధంగా సొంత నిధులు, ప్రతి బ్యాంకుకి కూడా సొంత నిధులు చాలా ముఖ్యమైన, ఆక్సిజన్ ఎంతో మనిషికి, అలాగే బ్యాంకుకి సొంత నిధులు అంత ముఖ్యం. మేము చల్లాశంకర్రావు గారు మా పెడతాం, మేము పదవి స్వీకరించే టైంకి 53 కోట్లు ఉంటే మేము పదవి విరమణ టైంకి 86 కోట్లు చేసాం. అంటే 33 కోట్లు సొంత నిధుల్ని పెంచడం జరిగింది. ఇది మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్ళామా లేదంటే బ్యాంకుని దిగజార్చామా అనేది పెద్దలు గమనించాలి. పెద్దలు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఒక ముఖ్యమైన కారణం ఈ పాలక మండలిలో వారే నిర్ణయించుకున్నారు, వాళ్ళే నామినేట్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లోని కూడా 2019 నుంచి వాళ్ళు పదవి చేపట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా సుమారుగా 70 కోట్ల నుంచి 90 కోట్లు డిపాజిట్దారులు వారి డిపాజిట్లని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు, వేరే బ్యాంకులకు వెళ్ళిపోయారు. మన రాజమండ్రిలో ఉన్నటువంటి జాపేట బ్యాంకు, ఇండిస్పేట బ్యాంకు వెళ్ళడం జరిగింది. అంటే ఇది తిరోగమనం కాదా? పెద్దలు నిన్న మాట్లాడిన పెద్దలందరూ గమనించాలని సవినయంగా కోరుతున్నాం. ఇదేమి వారి కౌంటర్ కాదు. ఈ విషయాలు మీ పార్టీ సభ్యులు, అక్కడ ఉన్న సభ్యులు ఇది మీకు తెలియజేశారో లేదో అనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తాం. అదేవిధంగా బ్యాంకు ప్రస్తుతం శాప్లో ఉందండి. శాప్ అంటే ఇంచుమించుగా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. బ్యాంక్ లోనింగ్ సరిగ్గా జరగదు, ఖాతాదారులు ఎవరో డిపాజిట్ చేయరు, అప్పులు కట్టరు. ఎన్పిఏ అనేది ప్రతి 6 నెలలకు చూస్తారు. దాంట్లో నెట్ వచ్చి 3% లోపు ఉండాలి, గ్రాస్ వచ్చి 7% లోపు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా అండి? పెద్దలందరూ గమనించాలి. 20% ఇప్పుడు ఎన్పిఏ ఉంది. అంటే బాకీలు వసూలు చేయడంలో కానీ ఎన్పిఏని తగ్గించి బ్యాంక్ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం కానీ ఈ పాలక మండలి మొన్న గత పరిపాలన చేస్తున్నటువంటి పాలక మండలి ఎవరికీ కూడా దృష్టి లేదు. వారికి ఎంతసేపు బ్యాంకులో మాకేంటి, బ్యాంకు వల్ల మాకు ఉపయోగం ఏంటి అనే ఆలోచనే తప్ప బ్యాంకుని డెడికేటెడ్గా ఈ 100 సంవత్సరాల బ్యాంకుని ఎలాగ అభివృద్ధి చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి వారి సొంత లాభాల కోసం చూసుకున్నారని జనాలు కూడా బయట అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో ఇంకో విషయం అండి, ఈ ఎలక్షన్లో ఫ్లెక్స్లు పెట్టి సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అని పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేసి ఇప్పుడు ఎందుకు ఎలా చేయగలుగుతారు? గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేయలేదు, షేవ్ చేశారు, క్షవరం చేశారు. మీరు ఇవన్నీ కూడా ఈ డేటా అంతా మీకు చెప్పిందంతా మీరు గమనించినట్లయితే వారు సేవ్ చేయడం కాదు, ఆల్రెడీ షేవ్ చేశారు, అంటే క్షవరం చేసేసారు. ఈ క్షవరం చేసిన దాన్ని మళ్ళీ మీరు ఏదో చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా గమనించాలి. ఇది నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు మనం. ఆ పాంప్లెట్లో ఖాతాదారులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాం, ఇన్సూరెన్స్ కనుక ఆ డెత్ అయితే ఆ లోన్ అంతా మేము మాఫీ చేయించేస్తాం అని చెప్పారు. ఇది కొత్త విషయం ఏం కాదు, ఇది చాలా పాత విషయం. మా బోర్డులో ఇది ఎప్పుడో ప్రయోగాత్మకంగా మేము చేయడం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ అని అక్కడి నుంచి మేము జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుని మొత్తం బ్యాంకులో ఉన్న అప్పుదారులందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ని చేయించడం జరిగింది. చాలా మందికి
చనిపోతే వాళ్ళ లోన్ని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. ఇది కొత్త విషయం కాదని పెద్దలు తెలుసుకోవాలని మరొకసారి కోరుతున్నాను. అదేవిధంగా నాకు సోదర సమానులు, మాకు ఎంతో ఇష్టమైన నాయకులు రౌతు సూర్యప్రకాష్ రావు గారు, అంటే రాజకీయాల్లో వస్తున్న బ్యాంక్ నుంచి రౌతు సూర్యప్రకాష్ రావు గారు చిన్న మాట అన్నారు. 51 ఎంక్వైరీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా చల్లా శంకర్రావు గారు అవినీతి పరుడు అయితే మీకు అందరికీ తెలుసు, స్వర్గీయ జక్కపూడి రామ్మోహన్ రావు గారు జననేత, మా అందరికీ గురువులు అంటాడు, మా రాజకీయ గురువు. ఆయన ప్రతిష్టాత్మకంగా ఒక అయ్యప్ప స్వామి గుడి శబరిమలలో ఎలా ఉందో అదే రీతిని ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని సంకల్పించి ఆ దంపతులిద్దరూ జక్కపూడి విజయలక్ష్మి గారు, జక్కపూడి రామ్మోహన్ రావు గారు దంపతులిద్దరూ సంకల్పించుకొని రాజమండ్రిలో ఎవరైతే డెడికేటెడ్గా ట్రస్టీలుగా ఉంటారో వారిలో చల్లా శంకర్రావు గారు, మంత్రి కేశవరాజు గారు, కోట సుబ్బారావు గారు, కొలసాన హనుమంతరావు గారు, ఇలా కొంతమంది టీం తయారు చేశారు. అంటే ఆయన ఎంత దూరదృష్టితోటి వీళ్ళందరూ రాజమండ్రిలో ఒక పెద్ద మనుషులు, ఆర్థిక నిబంధనలతో పనిచేసే మనుషులు వీళ్ళని చెప్పేసి వారిని నిర్ణయించుకుని ఆ గుడిని వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ గుడిలో ట్రస్టీగా, మెయిన్ ట్రస్టీగా చల్లా శంకర్రావు గారు ఉన్నారు. ఆయన అవినీతి పరుడు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ట్రస్టీలు ఆయన తొలగించాలి కదా, తొలగించలేదు. ఇంకా ఎక్కువ బాధ్యత అంటే చెక్ పవర్ కూడా చల్లా శంకర్రావు గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన మీద అపారమైన నమ్మకం. జక్కంపూడి విజయలక్ష్మి గారు అయితేనే, రాజయ్య గారు అయితేనే వాళ్ళ ఫ్యామిలీకి అపారమైన నమ్మకం. ఈ విషయాన్ని రౌతు సూర్యప్రకాష్ రావు గారు గమనించాలి. ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు. అవినీతి పరుడు అయితే వాళ్ళు అక్కడ ట్రస్టీ నుంచి ఎప్పుడో తొలగించేవారు. మరో విషయం అండి, 2004 ఎన్నికలు మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులందరికీ కూడా. 2004 ఎన్నికల్లో ఎవరు పోటీ పడ్డారంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రౌతు సూర్యప్రకాష్ గారు ఒక పక్క, అలాగే చల్లా శంకర్రావు గారు ఒక పక్క పోటీ పడ్డారు. టికెట్ గురించి పోటీ పడ్డారు. అధిష్టానం చల్లా శంకర్రావు గారికి ఏదో మాట్లాడి రౌతు సూర్యప్రకాష్ గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద మొత్తం సమస్తం అంతా నడిపించిన వ్యక్తి చల్లా శంకర్రావు గారు. అవునా కదా, మీ అందరికీ తెలిసిన విషయం. అంత అవినీతి పరుడు, ఏది సక్రమంగా చేయలేని వ్యక్తి చల్లా శంకర్రావు గారు అయితే మరి ఈయన మొత్తం బాధ్యత అంతా ఆయన ఎత్తి మీద పెట్టారు. ఎలక్షన్ చక్కగా జరిగింది, విజయాన్ని అందించారు. అందరూ కష్టపడి విజయాన్ని చేకూర్చడం జరిగింది. చేకూర్చడమే కాకుండా ఆ రోజుల్లో అప్పుడు రోజుల్లో డబ్బు మిగిలితే సుమారుగా 1,80,000 రూపాయలు మిగిలింది. 1,80,000 రూపాయలు మిగిలితే ఆ రోజుల్లో పెద్ద ఎక్కువ ఖర్చు అయిన దాన్ని బట్టి అంతా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చల్లా శంకర్రావు గారు చూసుకున్నారు. 1,80,000 రూపాయలు మిగిలితే ఇంటికి పట్టుకెళ్ళి ఆయనకి అందివ్వడం జరిగింది. ఇప్పుడు శంకర్రావు గారు అవినీతి పరుడు అయితే 1,80,000 ఇవ్వాల్సిన పనే ఉంది. ఇంకో 2 లక్షలు ఎక్కువ ఖర్చు అయింది, నాకు ఈ తమ్ముడు గారు అడగొచ్చు కదా. అలా చేయలేదు. ఏదైనా సరే పారదర్శకంగా నిజాయితీగా ఉండే వ్యక్తి. 51 ఎంక్వైరీ గురించి మనం రాజకీయాల్లో ఉన్నాం. సీఎంఎల్ దగ్గర నుంచి, మాజీ సీఎంఎల్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల మీద అనేక అభియోగాలు వస్తున్నాయి. అభియోగాలన్నీ నిజమైపోయినాయండి. అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ రిపోర్ట్ బట్టి అతను దోషమే అని అనొచ్చా మనం? అలాగైతే మన రాజకీయాల్లో ఉన్నవాడు చాలా మంది అవినీతి పరులు. అందు గురించి పెద్దలు తెలుసుకోవాలి. మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత బురద జల్లినా రేపు జరగబోయే ఆర్యపురం కోఆపరేటివ్ ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ అయ్యారు. మొన్న ఎలాగైతే జనరల్ ఎలక్షన్ లో వైసీపీకి బుద్ధి చెప్పి గద్దె దించారో అదే విధంగా రేపు కూడా జరగబోతుందని మీ అందరికీ సవినయంగా పెద్దలు కూడా ఈ పత్రికా ముఖంగా దృష్టి పెట్టి మెయిన్ ప్రయారిటీ విద్యకే ఇస్తే ఈరోజు ఎవరికో 10,000 20,000 సహాయం చేస్తే అది సహాయంగా ఆ రోజుతో పోతుంది. వాళ్ళ కుటుంబం బలపడదు.
ఒక విద్యతోనే ఒక కుటుంబం నిలబడగలదు అనే ఒక సంకల్పంతో ఆయన ఎక్కువ శాతం బాగా చదువుతున్న విద్యార్థులను ఫీజులు కట్టి ఆయన బ్యాంకులో చైర్మన్గా ఉన్నప్పుడు సహాయం చేశారు. చైర్మన్గా దిగుబడి కూడా ఈరోజు కూడా సహాయం చేస్తూనే ఉన్నారు. అది అతని వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి మీద మీరు 51 ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీ నేను చేయించింది కాదు, వాళ్ళే వేసుకున్నారు, టీడీపీ హయాంలోనే వచ్చింది అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెబుతుంటే చాలా బాధేసిందండి. అంటే ఆయన వారి హాయంలో వారి గవర్నమెంట్ 2019 జూన్ మొదటి వారంలో వారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిందండి. ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెలలోనే ఆయన ఓడిపోవడం అనే రిజల్ట్ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఫామ్ అయింది. నిన్న చెప్పారు కదా మీటింగ్లోనే, వాళ్ళ కోళ్ళ శంకర్ గారు కోళ్ళు నిలబడడం, ఈయన అడగడం, నేనైతే చేయలేను, నేను ఒక టీడీపీలో కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని, దయచేసి ఏమీ అనుకోవద్దు అని వారు పార్టీకి కట్టుబడి ఆయన చేయడం వలన 26/6/2019 ఆయన కోఆర్డినేటర్గా కలెక్టర్ గారికి ఆర్యాపురం బ్యాంకు చల్లా శంకరరావు గారి మీద వారి పాలకవర్గం మీద మిస్ ఆపరేట్ చాలా జరిగిపోయింది, ఈయన టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి అని రాసి లెటరు ఆయన సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ అండి ఇది 51 ఎంక్వైరీలో. అందరూ గమనించాలి. ఈ లెటర్ కాపీ మీకు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు, మా వాళ్ళు తీసుకోండి ఒకసారి. ఇది ఆయన ఇచ్చినటువంటి లెటర్ని మరి ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు, మరి ఏంటో తెలీదు. పరువు నష్టదారు వేస్తారట. గత మా ముందు ఒక 51 ఎంక్వైరీ వచ్చింది అన్నది కరెక్టే. అది ఏ పీరియడ్? అది 2003 నుంచి 2013 వరకు ఎంక్వైరీ చేయమని వచ్చినటువంటి ఆర్డర్ అది. ఆ ఆర్డర్ మీద ఇదే సివిఎస్ సుబ్రహ్మణ్యం గారు చల్లాని శంకర్ గారితో మా పాలకవర్గంతో ఎంక్వైరీ వేయించేయండి, ఏంటి నిజాలు ఉంటే తెలిస్తే తప్పే ఉంది అని శంకర్ గారు మా పాలకవర్గం చెప్తే, అప్పట్లో ఉన్నటువంటి సివిఎస్ సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ గారు, అయ్యో బాబోయ్ అలా ఎంక్వైరీ కానీ వేస్తే ఇక్కడ బ్యాంకులో ఏదో జరిగిపోతుంది, ఏదో తప్పులు జరిగిపోయింది, అందుకే ఎంక్వైరీ జరిగిపోతుంది అని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి అని చెప్పడం జరిగింది. మేము వెళ్ళిన కొత్త ఇంచుమించుగా సంవత్సరం అవుతుంది, మాకు పూర్తిగా